నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని, నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో పాల్గొనవచ్చితి పూజా బలిలో, పాల్గొనవచ్చితి పూజా బలిలో, నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. ఈ బలియాగం మాకెంతో భాగ్యం, ఆత్మానందం మనసుకు మోదం. ఈ బలియాగం మాకెంతో భాగ్యం, ఆత్మానందం మనసుకు మోదం. నీ సన్నిధిలో మము కావుమయా, దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధిలో మము కావుమయా, దీవెన మాపై కురిపించవా, దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. ఈనాడు ఈ దీపబలి పూజలో ప్రత్యేక విధముగా ఈ ఉద్దేశాల నిమిత్తము కోసము ప్రార్థించదము. హైదరాబాద్ అగ్రపీఠం, చింతల చెరువు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఫాదర్ మెట్టు జ్వానేశ్ రెడ్డి కుటుంబములో మరణించిన మెట్టు శివరెడ్డి, చిన్నమ్మ ఆరోగ్యరెడ్డి, సుందరి, జూదాస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదము. సమర్పించువారు ఫాదర్ బాల. రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు తనివికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి రాణి, చిన్నప్పరెడ్డి, భరత్, జ్యోతి, జయంతి, శ్రీవారెడ్డి, తేజ, హరుషు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ ముసూరు జోయల్ అశ్వనికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి శ్రీ ముసూరు జోజిబాబు, వెలంగని, శ్రీ ముసూరు రాజేష్ బాబు, ప్రసన్న ప్రియ, ఉదయ్ కిరణ్, రోహిణి, జోయల్ అఖిల్, ఆశీష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము, పెజ్జోనిపేట విచారణ ప్రణీతి, జయరాజ్, ఆడపాక గోశలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనము, పిరంగపురం విచారణ మాధాను జోజప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డి ఫాతిమారాణి ఆత్మకు నిత్య విశ్రాంతి, డి ప్రకాశ్రావుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, డి భాన్తేజ, డి స్వాతిలకు మధ్య మనస్పర్ధలు తొలగి కలిసి ఉండాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కనకంటి సౌమ్యకు
పునీత అంథోని వారి అద్భుత వేడుదల గుణదల మాత ప్రార్థనా సహాయం వలన దేవుడు ఆమెకు కాళ్ళ నొప్పులు స్వస్థపరిచి వివాహము జరిపించాలని తల్లిదండ్రులు బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనము బొంగరాల పీడు విచారణ జి సుదర్శన్ బాబుకు ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా పునీత అంథోని వారిపేట ఏ రాజశేఖరరావు, జ్యోతి, నిర్మల, వరప్రసాద్, జి సరళాదేవి మరియు తేజశ్రీ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల నిమిత్తము మరి ముఖ్యంగా దివ్యవాణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారి కోసము మనందరి కోసము ప్రత్యేక విధముగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తులో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములు మనమందరము కూడా ధ్యానం చేస్తే క్రీస్తు భగవానుడు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, మనము సమన్వయ జీవితము జీవిస్తున్నామా అనగా మన మాటలకు చేతులకు మధ్య వంతెన ఉండాలి. మన పెదవులకు చేతులకు నడుమ ఒక పొంతెన ఉండాలి. మన విశ్వాసమునకు సాక్ష్యమునకు నడుమ ఒక సంబంధం కలిగి ఉండాలి. మన పిలుపునకు తగిన పనులు చేస్తూ ఉండాలి. మనము చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన కలిగి జీవించాలని క్రీస్తు భగవానుడు మనందరినీ ఆశిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనమందరము కూడా ఈ విధంగా జీవిస్తున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొన్ని సందర్భాలలో సమయాలలో ఇలాంటి జీవితాన్ని జీవించకుండా ప్రభువుకు సంఘానికి మన ఇరుగు పొరుగు వారికి వ్యతిరేక భావ ఆలోచనలు జీవిస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకుంటూ అలాంటి జీవితాన్ని జీవించకుండా కావలసినటువంటి దైవ ఆశీర్వాదాన్ని మనందరికి అనుగ్రహించమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుంటూ మన పాపములను క్షమించమని ప్రభుని ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన ప్రేమతో కాచి కాపాడుము. నీ అనుగ్రహము లేనిచో ఈ మానవ జాతిని దీవించమని ఆశీర్వదించమని, కావున మాకు వెళ్ళవేళ ఎందు తోడుగా నిలచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణను చేకూర్చు వైపును సురక్షిత మార్గములో మమ్మల్ని అందరూ నడిపించమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు.
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకుల ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరుగుబడుదురేని మీరు కత్తివాతబడుదురు. ప్రభువైన నేను పలికిన పలుకిది. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కాని, మీ మందల నుండి మేకపోతులు గాని నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును. మీరు నా ఆజ్ఞలను వల్లవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాట్లాడనేలా. మీరు నా శిక్షణమును అనాధారం చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు గదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడినే అని ఎంచితిరి. కృతజ్ఞతాస్తుతి అని బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గము నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. దేవుని స్వరము సుమధుర స్వరము, సర్వ సృష్టికారకం. అమరుని స్వరము అమృత స్వరము, పరమ సిద్ధిదాయకం. దేవుని స్వరము సుమధుర స్వరము, సర్వ సృష్టికారకం. అమరుని స్వరము అమృత స్వరము, పరమ సిద్ధిదాయకం. విశ్వాసం కలిగిన చోటి ప్రభుని స్వరం వినిపిస్తుంది. విశ్వసించి అడిగిన క్షణమే అభయమస్తమందిస్తుంది. దేవుని స్వరము సుమధుర స్వరము, సర్వ సృష్టికారకం. అమరుని స్వరము అమృత స్వరము, పరమ సిద్ధిదాయకం. అవరోధాలెన్నైనా బెదిరిపోకునేస్తమా, కష్టాల కడలిని చీల్చి నడిపించునులే. ఇసుగదాడులెదురైనా దిగులు పడకునేస్తమా, పరము నుండి మన్నా కురిసి పోషించునులే. అవరోధాలెదురైనా
బెదిరిపోకు నేస్తమా, కష్టాల కడలిని తీర్చి నడిపించునులే. ఇసుక దాడులెదురైనా దిగులు పడకు నేస్తమా, పరము నుండి మన్నా కురిసి పోషించునులే. చీకటి దారిన వెలుగును చూపి ముందుకు నడిపింది, పితరుల చరితము అందుకు సాక్ష్యం ముందే పలికింది. చీకటి దారిన వెలుగును చూపి ముందుకు నడిపింది, పితరుల చరితము అందుకు సాక్ష్యం ముందే పలికింది. తెలుసుకుంటే సత్యమిది, పరము చేర్చు మార్గమిది. తెలుసుకుంటే సత్యమిది, పరము చేర్చు మార్గమిది. దేవుని స్వరము సుమధుర స్వరము, సర్వ సృష్టికారకం. అమరుని స్వరము అమృత స్వరము, పరమసిద్ధిదాయకం. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము, పరిశుద్ధ వాక్యములు 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదిరే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు తమ చిటికిన వేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మశాస్త్ర సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడువు చేసుకొందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆస్థానములను కాంక్షింతురు. అంగడ వీధులలో వందనములు అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులని పిలిపించుకొనవలదు. ఏలయన మీకు బోధకుడు ఒకడే. మీరందరూ సహోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని కాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములని క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తులో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఈ పఠనాలను ధ్యానించాము, చదువుకున్నాము. ఈ పఠనాలు చదువుతూ ఉంటే నాకు ఒక సందర్భంలో ఒక కథ గుర్తుకు వస్తూ ఉంది. 4 స్త్రీలు తమ కుమారుల గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అందులో మొదటి స్త్రీ, నా కుమారుడు పీఠాధిపతి అయి ఉన్నాడు. తాను బయటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా తనను ఏలినవారా అని సంబోధిస్తూ ఉన్నారు. అదే విధముగా రెండవ స్త్రీ కూడా, నా కుమారుడు కూడా అగ్రపీఠాధిపతి అయి ఉన్నాడు. తాను కూడా బయటికి వెళ్ళినప్పుడు
ప్రజలందరూ కూడా ఘనత వహించిన ఏలినవారా అని సంబోధిస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉంది. అదే విధముగా మూడవ స్త్రీ కూడా నా కుమారుడు కూడా కార్డినల్ అయి ఉన్నాడు, తాను కూడా బయటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మహాఘనత వహించిన ఏలినవారు అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. మరియు నాలుగో స్త్రీ కూడా ఈ విధంగా అంటూ ఉంది, నా కుమారుడు 7 అడుగుల ఎత్తు 340 బరువు కలిగి ఉన్నాడు, తాను చూసిన వారందరూ కూడా నోట్లో వేలు పెట్టుకొని ఓరే దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ స్త్రీలు నలుగురు కూడా ఒకరి పట్ల ఒకరు వారి యొక్క మంచితనము మరియు వారి యొక్క గొప్పతనము గురించి, వారి కుమారుల గురించి, వారి గురించే చెప్పుకుంటూ ఉన్నారు. మరి క్రీస్తులో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ నలుగురు స్త్రీలు కూడా అలాంటి భాగ్యాన్ని వారి కుమారులు పొంది ఉన్నారు అనడానికి వారి వెనుక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి దాగి ఉన్నదని చెప్పేసి ఈ నలుగురులో ఏ స్త్రీ కూడా సంబోధించకుండా మేము గొప్పవారము, మా కుమారులు గొప్పవారు, ప్రజలందరూ కూడా మా కుమారులను చూసి ఈ విధంగా పొగుడుతూ ఉన్నారని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దైవజనులారా, మరి మీరందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా మనమందరము ఇతరుల కంటే బాగుండాలని, ఇతరుల కన్నా ఉన్నతముగా ఉన్నామని అనిపించుకోవడానికి చాలా తహతహలాడుతూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాము, ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి దైవజనులారా, మరి అదేవిధంగా ఇతరుల పట్ల మనము వాళ్ళను ఏ విధంగా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి, వారిని ఏ విధంగా మన కట్టడి చేస్తూ మన యొక్క ఆలోచన ప్రకారము, మన విధాన ప్రకారము రావాలని చెప్పేసి మన యొక్క అధికారాన్ని, మన యొక్క హుందాతనాన్ని చూపించుకుంటూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి సందర్భాలలో, కొన్ని సందర్భాలలో మనము తప్పు చేస్తున్నప్పటికీ ఆ తప్పును గ్రహించకుండా మరి వేరే వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఇది తప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ తప్పు ఇది నాది కాదని చెప్పేసి ఇతరులపైన ఇతరులు చేశారని చెప్పేసి మనము నిందారోపణ మోపుతూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితులలో, అలాంటి సమయములలో క్రీస్తు భగవానుడు ఈనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులకు, పరిచయులకు వారి యొక్క మనోభావాలను గురించి, వారి యొక్క ఆలోచన శక్తిని గురించి ప్రజలకు, శిష్యులకు క్రీస్తు భగవానుడు క్లుప్తముగా వివరిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు వారు కేవలము ఈ చట్టానికి ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నారు. మానవునికి, మానవత్వ జీవితానికి, మానవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలము చట్టానికి ప్రాముఖ్యత ఇస్తూ వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి శుభ సందర్భంలో క్రీస్తు భగవానుడు ఈ యొక్క పలుకులు, ఈనాటి యొక్క వాక్యము ఆనాటి ప్రజలకే కాదు, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులకే కాదు, పరిచయులకే కాదు, ఈనాడు ఈ నవీన యుగంలో జీవిస్తున్న మనందరి నిమిత్తము ఆలోచించి ఈ దైవ వాక్కును, ఈనాటి పఠనాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ మనమందరము కూడా అలాంటి జీవితాన్ని జీవించకూడదు, అలా ప్రవర్తించకూడదు, ఆ విధంగా మనము ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క తరము ప్రజలకు కూడా మనము ఒక ఉన్నతమైనటువంటి ఉన్నత భావాలు కలిగి మనము చెప్పేది చేసేది అన్నీ కూడా సమన్వయ జీవితంతో జీవించాలని చెప్పేసి క్రీస్తు భగవానుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే విధంగా ఈ చూస్తూ ఉన్నాము ఈ దివ్య పట్టణంలో ఈ యొక్క పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు ద్వంద్వ వైఖరి కలిగి జీవిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నవీన యుగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, మరి ఉపాధ్యాయులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా కావచ్చు, చాలా వరకు వీరందరూ కూడా ఇతరులకు ఎన్నో విధాలుగా, ఎన్నో రంగాలలో, ఎన్నో సందర్భాలలో
మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు వీరందరూ కూడా పాటిస్తూ ఉన్నారు? మరి వీళ్ళు కేవలము చెప్పుతూ ఉన్నారు, కానీ వారి యొక్క అనుదిన జీవితంలో ఈ రాజకీయ నాయకులు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరి సంఘ పెద్దలు కూడా కావచ్చు, మరి వీరు కూడా వారు చెప్పినటువంటి మాటలు అనుసరించి వారు పాటిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి మనము కూడా ఈ తపస్కాలములో మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, ధ్యానం చేసేటప్పుడు మనకు ఈ పఠనాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనకు మరొక అంశం కూడా మనకు తడుతూ ఉంది. మూర్ఖత్వం అంటానే మనకు గుర్తొస్తుంది. నాకు 1986 సంవత్సరంలో నల్ల సముద్రంలో 2 నౌక వాళ్ళకు యాక్సిడెంట్ జరిగింది. అందులో నౌకలో చాలామంది ప్రయాణిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రయాణంలో అనుకోకుండా విధంగా ఈ సముద్రంలో ఈ 2 నౌకలు కూడా ఢీకొని చాలామంది మరణించారు. తర్వాత ఇది ఎలా ఈ ప్రమాదము సంభవించింది అని చెప్పేసి వారు పరిశీలన చేస్తూ ఉంటే, ఇది నౌక యొక్క పొరపాటు కాదు, మరి దాని యొక్క ఆ యొక్క సముద్రంలో మంచు ప్రభావం వలన కాదు, కేవలము ఈ యొక్క నౌక నడిపిస్తున్నటువంటి వారి యొక్క లోపం వలన మరి ఇటువైపు నుంచి వస్తున్న పడవ, అటువైపు నుంచి వస్తున్న పడవ, వీరిద్దరు కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే తాను పక్కకు తొలగిపోతాడు, నేను ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈయన అదే విధంగా అనుకుంటున్నాడు, తనకు ఎదురుగా వస్తున్నటువంటి ఆ యొక్క నౌక నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా అదే విధంగా అనుకుంటూ ఉన్నాడు. కానీ చివరకు ఆ సమయం రానే వచ్చింది, ఢీకొని ఆ పడవ ఆ సముద్రంలో పడి ఆ ప్రజలందరూ కూడా చాలామంది మరణించారు. మరి అంటే ఇక్కడ వీరి మధ్యలో మనం ఏం గ్రహించవచ్చు అంటే నిర్లక్ష్యభావము, మరి అదేవిధంగా మూర్ఖత్వము. వారు అనుకునేదే వారు సాధించాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు జీవించారు. ఆ విధంగా ఆ పడవను ముందుకు నడిపించారు. చివరకు చాలా ప్రమాదము జరిగింది. మరి మన అనుదిన జీవితంలో కూడా మనం అనుకునేదే మనం సాధించాలి అని చెప్పేసి మనం అనుకుంటాము. మరి కొన్ని సందర్భాలలో, సమయాలలో క్రీస్తు భగవానుడు ఈ యొక్క దేవుని వాక్కు ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రబోధాలు చేస్తూ ఎంతోమందిని దైవజనులను ముందుకు నడిపించడానికి ఈ దైవవాక్కు మనం నడిపిస్తూ ఉంది. చాలా సందర్భాలలో మనం ఈ దైవవాక్కును పాటించకుండా ఈ చట్టాలు నాకు తెలుసు, ఈ నిబంధనలు నాకు తెలుసు, ఇవే నాకు ప్రముఖమని చెప్పేసి చాలామంది మనము అనుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాము. దైవవాక్కు అనుసారంగా వినయం కలిగి, విధేయత కలిగి మనం జీవించలేకపోతూ ఉన్నాము. ప్రేమైనటువంటి సహోదరులారా, అందుకే ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు యేసు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారి యొక్క నడవడికను బట్టి వారిని ఖండిస్తూ ఉన్నాడు. మరి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒక విధంగా చెప్పాలి అంటే వారు అదృష్టవంతులు. వాళ్ళు ఎన్నుకోబడినటువంటి వారు. ప్రత్యేక విధముగా వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నారు. కానీ వారు మాత్రం కేవలము వారి యొక్క అనుదిన జీవితంలో దేవుడు మాకు అనుగ్రహించినట్టు ఈ యొక్క వరాన్ని వారు కేవలము ప్రకటించడానికి మాత్రమే ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. కానీ దాన్ని అనుసరించకుండా, దాన్ని పాటించకుండా వారి యొక్క ఇష్టానుసారంగా వారు జీవించారు. కాబట్టి క్రీస్తు భగవానుడు మరొకసారి మనందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. కప్రవేషధారుల వలె జీవించకుండా మనమందరము కూడా మంచి జీవితాన్ని జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మరియు మీరు అలా ఉండకుండా మంచి జీవితాన్ని జీవించాలని చెప్పేసి క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఫిలిప్పు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటే, అందులో క్రీస్తు భగవానుడు తాను జీవించిన కాలమంతయు మరణించేంత వరకు కూడా శిరస వంచి
విధేయించి జీవించాడని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ వాక్యము. మరి తాను క్రీస్తు భగవానుడు ఆ కలవరి కొండలో ఆ శిలువను మోస్తూ ఉన్నాడు. ఆ యొక్క యాత్రలో ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలకు గురి అయినాడు. కానీ ఒక్క మాట కూడా ఆ రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకించి అవిధేయతగా జీవించకుండా వారిని అన్యోన్యంగా వారితో కలిసి పట్టుదలతో కృషితో ఆ యాత్రను కలవరి కొండ వరకు చేర్చగలిగాడు. మరి అంటే మన యొక్క అనుదిన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు మనము ఇతరులపైన నిందారోపణ మోపుతూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో నేను మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, దేవునికి నేను విధేయిస్తూ ఉన్నాను, 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాను, తిరుసభ కట్టలను అనుసరిస్తూ ఉన్నాను, దేవుడు నా కుటుంబంలో ఇలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి పనులు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో దేవుని మనము ప్రశ్నిస్తూ ఉన్నాము. కానీ క్రీస్తు భగవానుడు తన తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆపకుండా తాను ఆ యొక్క శిలువ యాత్రను చివరి వరకు మరణం వరకు కూడా జయించి మరణము ద్వారా మనందరికీ, తన ఉత్థానము ద్వారా మనందరికీ రక్షణను ప్రసాదించాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మన అనుదిన జీవితంలో మనందరికీ చట్టము అవసరమే. కానీ మరి ముఖ్యంగా ఈ సువార్త అనేది, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. చట్టంతో పాటు ఈ యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యము చాలా ప్రముఖమైనది, చాలా ముఖ్యమైనది. కాబట్టి మనము ఈ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మరి పాత నిబంధనలో మోషే ప్రవక్త కూడా చట్టాన్ని అనుసరించాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాడు. మరి ఆయన కూడా మనకు అవసరమే. మరి కానీ క్రీస్తు ప్రభుయందు సంపూర్ణమైనటువంటి ఫలాలను మనము పొందుతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా మనకు చాలా అవసరము. పాత నిబంధన ఎంత అవసరమో మరి నూతన నిబంధన కూడా మనకు అంతే అవసరము, చాలా ప్రాధాన్యము. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాటి యొక్క మొదటి పట్టణంలో మనము గమనించాము, చదువుకొని విన్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో, మిమ్ముని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడు అని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో జీవిస్తున్న మనమందరము శుద్ధీకరించుకోవాలి, నూతనీకరించుకోవాలి, పవిత్రపరుచుకోవాలి అనేటువంటి అంశాలను మనము మన యొక్క అనుదిన జీవితంలో భద్రపరుచుకోవడానికి, మనమందరము కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవింపచేసుకోవడానికి దేవుడు మనందరికీ ఈ సంవత్సరంలో ఈ తపస్కాలాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మనమందరం కూడా శుద్ధీకరించుకోవాలని చెప్పేసి ప్రభువు అంటున్నాడు. మరి ఈ శుద్ధీకరణ ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుంటే అక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని అంశాలను అసహించుకుంటూ ఉన్నాడు. మరి మనం శుద్ధీకరించుకోవాలంటే మన శరీరంలోనే మన బాహ్యము మనము శుద్ధీకరించుకోవాలి. ఉదాహరణకు గర్భపు చూపు, ఈ చూపును మనము శుద్ధీకరించుకోవాలి. దేవుడు ఈ చూపును మంచిని చూసి మంచిని చూడడానికి మాత్రమే, ఈ ప్రపంచాన్ని ఆనందించడానికి, ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పవిత్రమైనటువంటి నేత్రాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వీటిని నూతనీకరించుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. మరి అదేవిధంగా అబద్ధములాడు నాలుక, క్రీస్తు ప్రభు ఈ నాలుక మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే మంచిని మాట్లాడి మనలో నుండి భావాలను ఇతరులకు తెలియచేయడానికి దేవుడు ఈ నాలుకను ప్రసాదించాడు. దూషించడానికి కాదు, తిట్టడానికి కాదు, మంచిని మాట్లాడుటకు దేవుడు ఈ నాలుకను ప్రసాదించాడు. మరి ఈ తపస్కాలంలో మనమందరము కూడా ఇలాంటి మంచి కార్యాలు చేయాలని చెప్పేసి, నిర్దోషులు చంపు చేతులు, క్రీస్తు ప్రభు దేవుడు మానవునికి చేతులు ఎందుకు ప్రసాదించాడు అంటే ఒకరి పట్ల ఒకరము సహాయం చేస్తూ
తోడ్పడుతూ జీవించడానికి, మరి ముఖ్యంగా మన పనులు మనం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి, తన గొప్పతనాన్ని వెల్లడి చేయడానికి క్రీస్తు భగవానుడు దేవాతి దేవుడు ఈ చేతులు మనకు అనుగ్రహించాడు. కానీ ఈ చేతుల ద్వారా తప్పు చేస్తున్నామంటే అందుకే ఈ చేతులను మనము శుద్ధీకరించుకోవాలి, నూతనీకరించుకోవాలి, కడుక్కొనాలి. ఈ చేతుల ద్వారా ఎలాంటి తప్పిదములు చేయకూడదని చెప్పేసి ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. మరి కుట్రలు పడు హృదయం, ఈ హృదయము చాలా పవిత్రమైనటువంటి హృదయము. ఈ హృదయము ఎవరికీ కనిపించదు, కానీ ఈ హృదయంలో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, పగ, ద్వేషంతో జీవిస్తూ ఉన్నాము. మరి ఈ తపస్కాలంలో ప్రభు మనకు అనుగ్రహించేది ఇలాంటి జీవితం కాదు. నీ హృదయము పవిత్రమైనటువంటి హృదయము, దేవుని దగ్గర నుండి పొందినటువంటి స్వరం ఆ హృదయము. మరి అది పవిత్రంగా ఉండాలి, తిరిగి దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నీకు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుడు మనందరినీ శుద్ధీకరించుకోమని, నూతనీకరించుకోమని, మరి ముఖ్యంగా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించమని ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుల వలె, పరిచయుల వలె కాకుండా మనము క్రీస్తు ప్రభువును అనుసరించే బిడ్డలుగా జీవిస్తూ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మంచి జీవితాన్ని జీవించి మన జీవితము ఈ తపస్కాలం అంతా కూడా ప్రభు పైన కేంద్రీకృతమయ్యి, ప్రభువే మనకు నిజమైన బిందువుగా కేంద్రీకరించి మనము జీవించాలని క్రీస్తు ప్రభు మనందరికీ మరొకసారి ఈ సంవత్సరంలో ఈ తపస్కాలాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం కూడా ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి యాగంలో పాల్గొంటూ ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు మనందరికీ ప్రసాదించమని ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గలవు సర్వేశ్వర, దయగల దేవ, ప్రత్యేక విధముగా ఈనాడు మేమందరము కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కోసము, కార్డినల్ కోసము, మేత్రానుల కోసము, గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము, ఉపదేశుల కోసము, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము స్వీకరించి నీ విశ్వాసులుగా జీవిస్తున్న ప్రతి బిడ్డ కోసము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. మరి వీరందరూ కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క తపస్కాలంలో ఎలాంటి చెడు ఆలోచనలు గురి కాకుండా నిరంతరము మీరే సర్వస్వం అని చెప్పేసి చెప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసరిస్తూ మీ వాక్యానుసారం జీవింపచేయడానికి కావలసినటువంటి మీ జ్ఞానమును, శక్తిని, బలాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ గల యేసువా, ఈనాడు యొక్క దివ్యబలి పూజలో సమర్పిస్తున్నటువంటి విన్నపాలన్నీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ప్రత్యేక విధంగా వారికి కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులకు, ఆటంకాలకు గురి కాకుండా నిరంతరము 30 60 100 ఫలించే విధంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, దయగల తండ్రి, ప్రత్యేక విధముగా దివ్యవాణి సంస్థకు సహాయపడుతున్నటువంటి దాతలందరినీ కూడా దీవించండి ప్రభా. వారి కుటుంబాలలో, వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో, వారి యొక్క ఉద్యోగములలో, వారి యొక్క ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులకు, ఆటంకాలకు గురి కాకుండా, మరి ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలం అంతా కూడా క్రీస్తు ప్రభువును అనుసరించడానికి, క్రీస్తు ప్రభు యొక్క బాటలో జీవింపచేయడానికి కావలసినటువంటి మీ యొక్క పవిత్రమైన జీవితాన్ని, పవిత్ర ఆత్మశక్తిని వారికి అనుగ్రహించమని, వారందరినీ దండిగా మెండిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా మన యొక్క వ్యక్తిగత విన్నపాలన్నీ కూడా దేవునికి సమర్పించుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, వినయం గల హృదయంతో మీకు సమర్పించినటువంటి ఈ విన్నపాలన్నీ కూడా దయతో ఆలకించి మమ్మల్ని అందరిని దీవించమని ఈ మనవులను మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము స్వామి. ఆమేన్.
సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకొనరావా. సంతోషముతో సకలము నీకై నీవు చేసిన మేలులు తలచి కృతజ్ఞత నిండిన భావము కలిగి నీవు చేసిన మేలులు తలచి కృతజ్ఞత నిండిన భావము కలిగి అప్పరసములు ఆశగా తీర్చితి అప్పరసములు ఆశగా తీర్చితి. మార్చుము నీ సుతుని శరీర రక్తముగా మార్చుము నీ సుతుని శరీర రక్తముగా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా గైకొనరావా. సంతోషముతో సకలము నీకై. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాపంచక వాంఛల నుండి విముక్తిని పొంది పరలోకపు బహుమతిని అందుకొను అర్హతను మాకు అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుటాయుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమున మా అందరికీ బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతోనూ నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసును లగ్నము చేయు ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఐక్యమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచయ చేటుకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములకు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను, మీరు సంపాదించుకునే ప్రజలందరినీ ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు మరియమ్మతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, సకల పునీతులతోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసినటువంటి పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. మేము ఇప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించెదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించిన ప్రభువు. ప్రభు విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును మన నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ ఇందు అతి మధురం, ప్రభుని విందు మధురం. నేటి నుండి మీతోనే కలకాలం నివాసం,
అన్న మాట అనుసారం ప్రసాదించి సహవాసం, నీటి నుండి మీతోనే కలకాలం నివాసం. అన్న మాట అనుసారం ప్రసాదించి సహవాసం, అజ్ఞాతముగా మన అదృష్టముగా, అజ్ఞాతముగా మన అదృష్టముగా. అవని బ్రోవ ఆ దైవమి అరుదెంచే యోగమైన ప్రభుని విందు మధురం. సా నిదని దమదా సనిదమగ మదని సా సా నిదని నీదమదాద సనిదమగ మదని. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. నేటి నుండి మీతోని కలకాలం నివాసం, అన్న మాట అనుసారం ప్రసాదించి సహవాసం, అజ్ఞాతముగా మన అదృష్టముగా, అజ్ఞాతముగా మన అదృష్టముగా. అవని బ్రోవా దైవమి అరుదెంచే యోగమైన ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. పునీత యేసోబు గారి కొరకు ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యేసోబు గారా వందనము. ధన్య కన్య మరియమ్మ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తిను ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలను లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలు నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియంబతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చన పీఠము వద్ద మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. ముండ్లతో ఒక మకుటం అల్లిరి నీ తలపై, ముండ్లతో ఒక మకుటం అల్లిరి నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం, చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. ప్రక్కలో బళ్ళెముతో గ్రక్కునా పొడచేరా, పక్కలో బళ్ళెముతో గ్రక్కునా పొడచేరా, రక్తమే చిందేను శాంతమే మిగిలేను, రక్తమే చిందేను శాంతమే మిగిలేను, సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో శ్రమలలో శ్రమలలో